ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ కత్తిలా ఉండాలి, మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ అదిరిపోవాలి. వీటికి మించి సంథింగ్ స్పెషల్ తెరపై కనిపించాలి. అప్పుడే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కూలీ కోసం ఇలాంటి ప్లానింగ్ ని రెడీ చేస్తున్నాడు లోకేష్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. ఇందులో స్టార్ అట్రాక్షన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పటికే నాగ్ సెట్లో అడుగుపెట్టాడు. ఉపేంద్ర ఒక స్కెడ్యూల్ ని పూర్తి చేశాడు. త్వరలో అమీర్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా అమీర్ ఖాన్ లోకేష్ మధ్య డిస్కషన్ జరిగిందట. అమీర్ ఖాన్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు తెలుస్తోంది. తన ఎంట్రీ ఓకే అయితే ఇండియాలోనే మోస్ట్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ గా కూలీ ప్రాజెక్ట్ నిలిచే ఛాన్స్ ఉంది. జైలర్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియో రోల్స్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాయి. అంతకుముందు లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర ట్రెండ్ సెటర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ రెండింటినీ మించిన స్థాయిలో కూలీ పాత్రలుంటాయట. కూలీ కోసం 80 దశకం నాటి కథని తీసుకున్నాడు డైరెక్టర్. బంగారం స్మగ్లింగ్ అనేది మెయిన్ థీమ్. ఏ పాత్ర తాలూకు డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వచ్చే నెల వెట్టయన్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే 2025లో కూలీ రిలీజ్ కానుంది. అంటే ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేయాలని రజనీకాంత్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. హీరోయిన్ ఎవరైనా ఒక్కసారి స్టార్డమ్ రుచి చూస్తే దాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటారు. ఇప్పుడు నార్త్ లో ఓ బ్యూటీ ఇదే డ్యూటీ చేస్తోంది. బోల్డ్ కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. యానిమల్ తృప్తి డిమ్రీ కెరీర్ కి ఊహించని బ్రేక్ ఇచ్చిన ప్రాజెక్ట్. ఇందులో రష్మిక మెయిన్ హీరోయిన్ అయినా తృప్తినే బాగా హైలైట్ అయింది. బోల్డ్ కంటెంట్ తో నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. తర్వాత వచ్చిన బ్యాడ్ న్యూస్లోనూ బోల్డ్ షాట్స్ లిప్ లాక్స్తో రెచ్చిపోయింది. ఇద్దరు అబ్బాయిలను ప్రేమించి గర్భం దాల్చడం, వాళ్లలో బిడ్డకు తండ్రి ఎవరు అనే కాన్సెప్ట్తో ఆడియన్స్కి కితకితలు పెట్టింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బోల్డ్ కాన్సెప్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విక్కీ విద్యాకా ఓ వాలా వీడియోతో ఫస్ట్ నైట్నే ఆడియన్స్కి చూపించబోతుంది. స్త్రీ 2తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు రాజ్ కుమార్ రావు. ఇప్పుడు రాజ్ శాండిలియా డైరెక్షన్లో విక్కీ విద్యాకా ఓ వాలా వీడియో అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుంటే మల్లికా షెరావత్ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసింది యూనిట్. తమ ఫస్ట్ నైట్ ఓ మెమరీగా ఉండాలని షూట్ చేసుకుని ఓ సీడీలో పెట్టుకుంటుంది కొత్త జంట. తీరా చూస్తే ఆ సీడీని ఎవరో దొంగలిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే విక్కీ విద్యాకా ఓ వాలా వీడియో కథ. లైన్ బోల్డ్ గానే ఉన్నా కథను కామెడీగా చెప్పాడు డైరెక్టర్. ఇందులో తృప్తి పాత్ర హాట్ గానే సాగనుంది. మొత్తానికి 30+ లో వచ్చిన క్రేజ్ ని కాపాడుకోవడానికి బోల్డ్ పాత్రలే చేసేస్తుంది ఈ నేషనల్ క్రష్. టాలీవుడ్ లో మెగా సినిమాలకి ఫుల్ క్రేజ్ ఉంటుంది. 3 నెలల ముందు నుంచే ప్రమోషన్ షురూ అవుతుంది. కానీ గేమ్ చేంజర్ విషయంలో ఆ జోషే కనిపించడం లేదు. ఇప్పటి వరకు సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాలేదు. అంటే ఫ్యాన్స్ కి మరో షాక్ తప్పదా? హ్యావ్ ఎ లుక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. 3 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసిన యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ ని శరవేగంగా జరుపుతోంది. అయితే క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ ని రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. కానీ డేట్ అనౌన్స్ చేయలేదు. వినాయక చవితికి అప్డేట్ ఇస్తారనుకుంటే చిన్న పోస్టర్తో చేతులు దులుపుకున్నారు. దీంతో గేమ్ చేంజర్ విషయంలో ఏదో జరుగుతోంది అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది. గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. సెకండ్ సాంగ్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచడం లేదు. డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 20th కి నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్లు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, కోలీవుడ్ నుంచి కమల్ కూడా ఇదే టైంలో తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. వీటికి పోటీగా గేమ్ చేంజర్ని రిలీజ్ చేస్తే అన్ని సినిమాలకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అందుకే 2025కి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త అయితే హల్చల్ చేస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలి అంటే దిల్ రాజు ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ గేమ్ చేంజర్ వాయిదా పడితే మాత్రం హైప్ ఖచ్చితంగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల దండయాత్రకి ప్లానింగ్ ఫిక్స్ అయిపోయింది. ఇండియన్ మార్కెట్ ని కబ్జా చేసే ప్రాసెస్ షురూ అయింది. పక్కా స్కెచ్ తో ఒక్కో ప్రాజెక్టు విడుదల చేయడానికి మేకర్స్ రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా వెనమ్ 3 ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచారు. వెనమ్ హాలీవుడ్ లో తెరకెక్కిన మాన్స్టర్ ఫ్రాంచైజ్. ఇప్పటికే 2 పార్ట్స్ రిలీజ్ చేస్తే 2 బ్లాక్ బస్టర్లు అయ్యాయి. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీంతో ఇప్పుడు థర్డ్ పార్ట్ వెనమ్ ది లాస్ట్ డాన్స్ ని విడుదల చేయడానికి రెడీ అయిపోయారు మేకర్స్.
తాజాగా ట్రైలర్ లాంచ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచారు. వెనమ్ 3 ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. టామ్ హార్డీ నటనతో పాటు వెనమ్ క్యారెక్టర్ చేసే యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కెల్లీ మ్యాడ్సెల్ మొదటిసారి వెనమ్ ఫ్రాంచైజీకి దర్శకత్వం వహించడం ప్లస్ గా మారింది. యాక్షన్ ప్యాక్డ్ గా సాగే ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 25న హాలీవుడ్ తో పాటు ఇండియాలో వివిధ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మొదటి 2 భాగాలు సక్సెస్ అవడంతో థర్డ్ పార్ట్ పై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. టాలీవుడ్ లో ప్రతి ప్రాజెక్ట్ కి ఓ లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. అది దాటినంత వరకు ఓకే, వన్స్ అది క్రాస్ అయితే నిర్మాతలు కంగారు పడటం ఖాయం. ఇప్పుడు నిఖిల్ ప్రాజెక్ట్ ఇలాంటి టెన్షన్ క్రియేట్ చేస్తోంది. బడ్జెట్ ఓవర్ డోస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు నిఖిల్. 18 పేజెస్ తో డీసెంట్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన స్పై మూవీ నిఖిల్ కెరియర్ కి భారీ షాక్ ఇచ్చింది. తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. దీంతో చేతిలో ఉన్న స్వయంభూతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే కసితో ఉన్నాడు. అందుకే ఏకంగా పీరియాడికల్ జోనర్ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. స్వయంభూ సినిమాని 50 కోట్ల బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. కానీ ఇప్పటి వరకు 70% షూటింగ్ కంప్లీట్ అయితే 80 కోట్ల వరకు ఖర్చు చేసిందట యూనిట్. మిగిలిన 30% షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ 100 కోట్లు దాటిపోతుంది. అదే జరిగితే నిఖిల్ కెరియర్ లో స్వయంభూ చాలా పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ అవుతుంది. టాలీవుడ్ లో ప్రెసెంట్ నిఖిల్ మార్కెట్ 30 కోట్లు. స్వయంభూ పీరియాడికల్ కాంటెంట్ కాబట్టి 50 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. అంతకు మించి బిజినెస్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ చేయకపోవచ్చు. కార్తికేయ 2కి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది కాబట్టి 25 కోట్లు బడ్జెట్ పెడితే 58 కోట్లు వచ్చింది. కానీ కార్తికేయ 2 బడ్జెట్ తో పోల్చితే స్వయంభూ బడ్జెట్ 3 రెట్లు ఎక్కువ. 50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినా మరో 50 కోట్లు నాన్ థియేట్రికల్ ద్వారా రావాలి. లేదంటే సినిమాకి హిట్ టాక్ వచ్చినా నిర్మాతలకి పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ఒకవేళ నిఖిల్ కనుక ఈ రిస్క్ ని దాటితే మాత్రం తన మార్కెట్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఇండస్ట్రీ ఏదైనా సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. హీరో కెరియర్ దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. హిట్స్ ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకున్న వారే ఫ్లాప్స్ పలకరించినప్పుడు పట్టించుకోవడమే మానేస్తారు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయారు ఓ బాలీవుడ్ హీరో. చేతిలో ఉన్న సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. బాలీవుడ్ ని బ్యాడ్ టైం బాధిస్తోంది. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్ అవుతుంటే హారర్ జోనర్ లో వచ్చిన ప్రాజెక్ట్స్ కలెక్షన్ లో వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు భూల్ భులాయా 3 పై పడింది. కారణం ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. బాలీవుడ్ తిరిగి ట్రాక్ ఎక్కేలా చేశాయి. నార్త్ లో కార్తిక్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. లాస్ట్ ఇయర్ షహజాదా, సత్యప్రేమ్ కి కథా సినిమాలు రిలీజ్ చేస్తే డిజాస్టర్ అయ్యాయి. ఈ ఏడాది చందు ఛాంపియన్ అంటూ చేసిన ప్రయోగం కూడా బెడ్స్ కొట్టింది. దీంతో భూల్ భులాయా 3 రిజల్ట్ కార్తిక్ కెరియర్ కి కీలకంగా మారింది. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ బాలీవుడ్ లో క్లిక్ అయింది. థర్డ్ పార్ట్ కొత్తగా ఉంటే ఆడియన్స్ ఆదరించే ఛాన్స్ ఉంది. మరి దీపావళి బరిలో దిగే భూల్ భులాయా 3 ఈసారి ఎంతవరకు రీసౌండ్ చేస్తుందో చూడాలి.